నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నవభారత నిర్మాణానికి జిల్లాల వారీగా లక్ష్యాలు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని సూచన ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని ఉద్బోధ 2019 ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదన్న కేటీఆర్ హరీష్ రావుతో విభేదాలు లేవని పునరుద్ఘాటన నేరెళ్లలో అతి చేసిన పోలీసులపై చర్యలుంటాయని వెల్లడి నేడు ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవనానికి శంకుస్థాపన చేయనున్న కేసీఆర్ పోచంపాడు చేరుకున్న సీఎం వచ్చే ఏడాది కల్లా రైతులకు నీరిస్తామన్న హరీష్ రావు నవ్యాంధ్ర రాజధానిలో మరో ప్రతిష్టాత్మక సంస్థ దొండపాడులో బీఆర్ శెట్టి హెల్త్ సిటీకి నేడు సీఎం శంకుస్థాపన భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన అధికారులు 2018 కల్లా అమరావతిలో ప్రముఖులు ఉద్యోగులకు ఇళ్లు సీఆర్డీఏ సమావేశంలో చంద్రబాబు నిర్దేశం ఫార్ములా-1 రోడ్డుగా ఒక రహదారి నిర్మించాలని ఆదేశం ఐసీఎస్సీ సీబీఎస్ఈ తరహాలో ఐటీఐల కోసం ప్రత్యేక బోర్డు త్వరలో దేశవ్యాప్తంగా ఏకీకృత పరీక్షా విధానం సన్నాహాలు చేస్తున్న నైపుణ్యాభివృద్ది మంత్రిత్వ శాఖ సమాజంలోని వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రధాని మోదీ సూచించారు వేర్వేరు ప్రభుత్వ పథకాల్ని ప్రజలకు మరింత చేరువ చేయడం సహా జిల్లాల్ని ప్రగతి బాటలో నడిపించాలని దిశానిర్దేశం చేశారు నవభారత నిర్మాణంలో భాగంగా 2022 నాటికి జిల్లాల పరిధిలో సాధించాల్సిన లక్ష్యాలతో దార్శనిక పత్రం రూపొందించుకుని పనిచేయాలని కలెక్టర్లకు మోదీ పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఎంత ఎక్కువగా పర్యటిస్తే దస్త్రాల విషయంలో అంత చురుగ్గా పనిచేయగలరని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు న్యూ ఇండియా మంథన్లో భాగంగా దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో తొలిసారి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు సహా వేర్వేరు రంగాలకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను కలెక్టర్లు కూలంకషంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారు ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లే కొన్ని ప్రభుత్వ పథకాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు ఎల్ఈడీ బల్బులు భీమ్ యాప్ వంటి వాటితో కలిగే లాభాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు స్వచ్ఛ భారత్ ను విజయవంతం చేసేలా ప్రజల్ని భాగస్వాములను చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్దేశించారు జీఎస్టీతో కలిగే లాభాలను వివరించి ప్రతి వ్యాపారి కొత్త పన్నుల విధానంలో నమోదయ్యేలా చూడాలని కలెక్టర్లకు ప్రధాని సూచించారు నిరుపేదల జీవితాల్ని మెరుగుపరచడమే పరిపాలనా వ్యవస్థ అంతిమ లక్ష్యం కావాలన్న మహాత్మాగాంధీ సందేశాన్ని ప్రధాని గుర్తు చేశారు పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఏం చేశామో కలెక్టర్లు రోజూ ఆత్మ సమీక్ష చేసుకోవాలన్నారు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన పేదల మాటను శ్రద్ధగా వినాలని కోరారు కలెక్టర్లు మారినా జిల్లా అభివృద్ధి కుంటుపడకుండా చూడాలన్నారు 2022 నాటికి నవభారతాన్ని నిర్మించేందుకు తమ జిల్లాల పరిధిలో సాధించాల్సిన లక్ష్యాల్ని నిర్దేశించుకుని వాటిని నెరవేర్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు వేర్వేరు రంగాలకు సంబంధించి 10 నుంచి 15 లక్ష్యాలతో కూడిన దార్శనిక పత్రాన్ని ఆగస్టు 15లోగా రూపొందించాలని సూచించారు ఇలా ప్రతి జిల్లాలో నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగితే దేశం అత్యున్నత శిఖరాల్ని అధిరోహిస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు విద్య వైద్యం నీరు విద్యుత్ వంటి రంగాల్లో కొన్ని జిల్లాలు సుదీర్ఘకాలంగా వెనకబడి ఉండటంపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు దేశంలోని 100 అత్యంత వెనకబడిన జిల్లాల్లో సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచగలిగితే దేశవ్యాప్తంగా అభివృద్ధి సూచీలు పుంజుకుంటాయని వివరించారు అందుకోసం వెనకబడిన జిల్లాల కలెక్టర్లు ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని మోదీ ఉద్బోధించారు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 2018 చివరి నాటికి 2 లక్షల మంది జనాభా అవసరాలకు తగినట్టుగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ప్రభుత్వ ముఖ్యులు చట్టసభల ప్రతినిధులు అఖిల భారత సర్వీస్ అధికారులు ఇతర ఉద్యోగులకు 4016 యూనిట్ల ఇళ్లు అవసరమని వాటిలో 3820 యూనిట్లను బహుళ అంతస్తులుగా నిర్మిస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి తెలిపారు ఇందుకు 1991 కోట్ల వ్యయమవుతుందని వివరించారు ఈ ప్రాజెక్టు కోసం సేకరించే నిధుల్ని తిరిగి చెల్లించేలా ఆర్థిక స్వయం సమృద్ది సాధించాలని సీఆర్డీఏను ముఖ్యమంత్రి ఆదేశించారు రాజధానిలో నిర్మించే ప్రతి నివాస భవనం
భవనం ఐకానిక్ గా ఉండాలని స్పష్టం చేశారు. సిఆర్డీఏ కార్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి సీఎం ఆమోదం తెలిపారు. కార్యాలయం అందరికీ అందుబాటులో ఉండేలా సరైన స్థలాన్ని గుర్తించాలని సూచించారు. కొత్త రాజధానిలో రహదారుల నాణ్యతపై రాజీ పడొద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో ఒక రహదారిని ఫార్ములా 1 రోడ్గా నిర్మించాలన్నారు. ఈ సందర్భంగా బ్రిటిష్ జియోలాజికల్ సర్వే బీజీఎస్ తో సిఆర్డీఏ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆసియన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అర్బన్ జియో సైన్స్ ప్రాజెక్టులో భాగంగా కౌలాలంపూర్, హనోయ్ నగరాలతో పాటు అమరావతిలో బీజీఎస్ సర్వే చేయనుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు భూమి పూజ చేయనున్నారు. అబుదాబికి చెందిన పారిశ్రామికవేత్త బీఆర్ శెట్టి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడు వద్ద నిర్మించనున్న బీఆర్ శెట్టి హెల్త్ సిటీకి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం గుంటూరు జిల్లా యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. మొత్తం 7,000 మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. భూములిచ్చిన రైతులకు ప్రత్యేక పాసులు అందించారు. దేశవ్యాప్తంగా ప్రముఖ వైద్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వర్షాలు కురుస్తున్నందున రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేశారు. భారీ వర్షం పడితే విజయవాడలోని A1 కన్వెన్షన్ సెంటర్లో శంకుస్థాపన చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. దొండపాడు గ్రామ పరిధిలో బీఆర్ఎస్ అమరావతి మెడికల్ సిటీకి భూమి పూజ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరుగుతుందండి. సుమారు 4,000 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ యూనివర్సిటీ, క్వాంటమ్ డేటా అనలిటిక్స్ సెంటర్, ఫార్మాస్యూటికల్ క్లస్టర్, అలాగే ఒక హోటల్ కూడా అన్ని కలిపి దొండపాడులో రావడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ మేరకు వచ్చి అమరావతిలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తెచ్చే బృహత్ కార్యక్రమానికి నేడు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టనుంది. కొన్నేళ్లుగా నీళ్లు రాక కళతప్పిన ఎస్ఆర్ఎస్పీకి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించనున్నారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం పోచంపాడులో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ వద్ద ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం నిన్ననే కేసీఆర్ ప్రాజెక్టు వద్ద ఉన్న అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకు వరద కాలువ వద్ద నిర్మించిన పైలాన్ను ఆవిష్కరించనున్న కేసీఆర్ అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భూసేకరణ లేకుండానే ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవనానికి ప్రణాళికలు రచించినట్లు తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కు నీళ్లు తెచ్చేటువంటి కార్యక్రమం ఇప్పటికే జరుగుతూ ఉంది. సో వరద కాలువలో ఈ నీళ్లను వేసుకొని వరద కాలువ ద్వారా కిందికి ఎల్ఎండికి మిడ్మానేర్కు నీళ్లు తీసుకుపోతున్నాం. 102 కిలోమీటర్ దగ్గర వేస్తున్నాం. అక్కడి నుంచి వరుసగా 3 బ్యారేజీలు, 3 చిన్న 15 మెగావాట్ల లిఫ్ట్లు పెట్టుకొని ఈ నీరును పైకి మనం పోచంపాడుకు ఎస్ఆర్ఎస్పీకి తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది 1 సంవత్సర కాలంలో పూర్తి చేసి వచ్చే సంవత్సరం జూన్, జూలై నాటికి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాల్వల ఆధునీకరణతో పాటు సదర్మట్ ఆనికట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం 863 కోట్ల 77 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. కాకతీయ ప్రధాన కాలువతో పాటు లక్ష్మీ, సరస్వతి కాల్వలు, డిస్టిబ్యూటరీల ఆధునీకరణ, సదర్మట్ ఆనికట్ పనులు, డ్యాంల నిర్వహణకు నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. కాకతీయ ప్రధాన కాల్వ ఆధునీకరణకు 385 కోట్ల 56 లక్షలు, డిస్టిబ్యూటరీల మరమ్మతులకు 356 కోట్ల 13 లక్షలు మంజూరు చేశారు. లక్ష్మీ, సరస్వతి కాల్వల ఆధునీకరణకు 20 కోట్ల 44 లక్షలు, 49 కోట్ల 30 లక్షల రూపాయల చొప్పున మంజూరయ్యాయి. సదర్మట్ ఆనికట్ నిర్వహణకు 21 కోట్లు, ఎస్ఆర్ఎస్పీ దిగువ మానేరు డ్యాంల నిర్వహణ పనులకు 31 కోట్ల 32 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ పనుల వల్ల 8 జిల్లాల రైతులకు ప్రయోజనం కలగనుంది. 2019 ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండానే తెరాస విజయం సాధిస్తుందని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. భాజపా నుంచి తమకు పోటీయే లేదన్న ఆయన ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనూ కమలదళం ఓడిపోతుందన్నారు. బావ, సహచర మంత్రి హరీష్ రావుతో ఎలాంటి విభేదాలు లేవన్న కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ తమ మధ్య పోటీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి, సమకాలీన రాజకీయాలపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్న ఆయన ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కదన్నారు. శాసనసభ స్థానాలు పెరగకున్నా తెరాసకు ఇబ్బంది లేదని, పార్టీ మళ్లీ అధికారంలోకి రాదనుకుంటేనే నేతలు ఇతర పార్టీలోకి వెళ్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
2019లో తెరాస మళ్లీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి బలంగా నమ్ముతున్నట్లు కేటీఆర్ చెప్పారు. తెలుగుదేశం, వామపక్షాలు లేవని, అందరూ కలుస్తున్నారంటేనే సింహం సింగిల్గా వస్తుందనే తరహాలో తెరాస పరిస్థితి ఉందని అభివర్ణించారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానన్నారు. తనకు బావ హరీష్ రావుకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని కేటీఆర్ పునరుద్ఘాటించారు. తమ ఇద్దరికంటే కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారన్న ఆయన 2029లోనూ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అప్పటిలోగా తానే తప్పుకుంటానని సరదాగా వ్యాఖ్యానించారు. నేరేళ్ల ఘటనను విపక్షాలు రాజకీయం చేశాయన్న కేటీఆర్ దళితులపై దాడి ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించినట్లు అర్థమవుతోందన్న ఆయన డీఐజీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందన్న మంత్రి అవసరమైతే హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తారని హామీ ఇచ్చినట్లు వివరించారు. సిరిసిల్ల ప్రజలు 2019లోనూ తనకు అనుకూలంగా తీర్పిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై జీఎస్టీ తగ్గించకపోతే ప్రజలపై భారం పడుతుందన్న మంత్రి హైదరాబాద్లో సెప్టెంబర్ 9న జరిగే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం సానుకూలంగా స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని పునరుద్ఘాటించారు. ఈ ఏడాది చివరిలోగా మెట్రో రైలును ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామన్న కేటీఆర్ పీఎంఓ తేదీని ఖరారు చేయాల్సి ఉందని వివరించారు. రాష్ట్రానికి ప్రైవేట్ రైల్వే కోచ్ కర్మాగారం త్వరలోనే వస్తుందని, నెలాఖరులోగా ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. నిబంధనలకు అనుగుణంగానే నేరుగా టయోటా కంపెనీ నుంచే పోలీస్ వాహనాలను కొనుగోలు చేశామని, అందులో తప్పు చేసినట్లు నిరూపిస్తే ఇలాంటి శిక్షకైనా సిద్ధమని కేటీఆర్ స్పష్టం చేశారు. తన కుమారుడు హిమాంశుపై కొందరు విమర్శలు చేయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ఆ విమర్శలు చూస్తుంటే ఈ రాజకీయాలు ఎందుకా అని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. జీవిత భాగస్వామితో బలవంతంగా లైంగిక చర్యలో పాల్గొనడం నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బలవంతపు లైంగిక చర్యను భారతీయ శిక్షా స్మృతి ప్రకారం అత్యాచారంగా పరిగణించాలా లేదా అన్న అంశంపై పార్లమెంటు ఇప్పటికే విస్తృతంగా చర్చించిందని, ఆ చర్యను నేరంగా పరిగణించలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. భార్య వయస్సు 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న ఆమెతో లైంగిక చర్యలో పాల్గొనేందుకు భర్తకు వీలు కల్పించే నిబంధన రాజ్యాంగబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. అయితే 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వివాహిత బాలికల్ని భర్తల బలవంతపు లైంగిక చర్యల నుంచి కాపాడటంపై పార్లమెంటు చర్చించిందో లేదో స్పష్టత ఇవ్వాలని కోరింది. అలాంటి వారి హక్కుల పరిరక్షణకు న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చో లేదో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. 18 ఏళ్లలోపు వయసున్న బాలికల హక్కులకు సంబంధించి మరికొన్ని ప్రశ్నలు వేసిన సుప్రీంకోర్టు బాల్య వివాహాల నిషేధ చట్టం కింద గత 3 ఏళ్లలో ఎన్ని కేసులు నమోదయ్యాయో 3 వారాల్లో చెప్పాలని నిర్దేశించింది. విచారణను 4 వారాలు వాయిదా వేసింది. ఉపరాష్టపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆ శాఖ కార్యదర్శి జితేంద్ర సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి అమర్జిత్ సిన్హాలతో లోకేష్ సమావేశం కానున్నారు. ఉపాధి హామీ పథకంలో ఆంధ్రప్రదేశ్ కి మెటీరియల్ బడ్జెట్ కింద రావాల్సిన 1351.81 కోట్లు, లేబర్ బడ్జెట్ కింద రావాల్సిన 600 కోట్లు త్వరగా విడుదల చేయాలని కోరనున్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కు 2వ విడతలో రావాల్సిన 165 కోట్ల రూపాయల్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. జాతీయ గ్రామీణ తాగునీటి సరఫరా పథకం కింద ఏపీకి రావాల్సిన నిధులు, సోలార్ ఆధారిత నీటి సరఫరా పథకం, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో నీటి శుద్ది కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం సాయం కోరనున్నారు. ఈ ఏడాదిలోపే విశాఖపట్నానికి గోదావరి జలాల్ని అందిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఈ దిశలో ఈ నెల 15న పురుషోత్తపట్నం ఎత్తిపోతల వద్ద 2 పైపుల ద్వారా నీరు విడుదల చేయనున్నామని వివరించారు. ఆగస్టు చివరి నాటికి ఏలేరు జలాశయానికి పోలవరం నీళ్లు తరలిస్తామని మంత్రి తెలిపారు. మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి గుంటూరులో భూగర్భ జలశాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన దేవినేని రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నట్లు వివరించారు. త్వరలో గోదావరి పెన్నా అనుసంధాన ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. రాయలసీమలో ఆంధ్రనివ, గాలేరు నగరి, తెలుగంగ 3 ప్రాజెక్టులు కూడా రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలి. డిసెంబర్ 2018 లక్ష్యంగా పెట్టుకున్న ఎట్టి పరిస్థితిలో అటు పోలవరం ప్రాజెక్ట్, రైట్ కెనాల్ గాని, నాగార్జున సాగర్ రైట్ కెనాల్, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ 4 జిల్లాలకి ఈ గోదావరి జలాలు గొల్లాపల్లి ద్వారా సంవత్సరాల కందరికి తీసుకెళ్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది.
సబర్మతి నదిని అభివృద్ది చేసినట్లుగానే మూసీ నది సుందరీకరణ పనులు చేపడతామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పునరుద్ఘాటించారు. సచివాలయంలో మూసీ నది అభివృద్ది సంస్థ పురపాలక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన 1665 కోట్లతో సుందరీకరణ అభివృద్ది పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 2 ప్యాకేజీల కింద పనులు చేస్తామన్న కేటీఆర్ తొలి దశలో 956 కోట్లు, రెండో దశ ప్యాకేజీ కింద 709 కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు. బడ్జెట్ నుంచి 500 కోట్లు వెచ్చిస్తుండగా మిగిలిన నిధుల్ని బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి సేకరిస్తామని తెలిపారు. గుజరాత్ సబర్మతి తీరంలో పర్యటించిన అధికారుల బృందం మూసీ సుందరీకరణ పనుల కోసం అవసరమైన పనులు, నిర్మాణాల ప్రణాళికల్ని తయారు చేస్తోందని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులకు అనుమతి వచ్చినందున పనుల్ని మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాల కోసం 15 టీఎంసీల నీరు విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై కర్ణాటక సానుకూలత వ్యక్తం చేసింది. తెలంగాణ సాగునీటి మంత్రి హరీష్ రావు రాసిన లేఖను నాగార్జున సాగర్ సీఈ సునీల్, కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ కు అందించారు. కృష్ణా భాగ్య జలనిగం ఎండీతో చర్చించాలని సునీల్ కు మంత్రి సూచించారు. మంత్రి సూచన మేరకు జలనిగం ఎండీతో చర్చించిన సీఈ తెలంగాణ తాగునీటి అవసరాల్ని వివరించారు. తట్టు, రూబెల్లా వ్యాధుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే ఎంఆర్ టీకాను తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 3వ వారం నుంచి ఇవ్వనున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు ఎంఆర్ టీకాను వేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పిన రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు 9 నెలల నుంచి 15 ఏళ్ల వయసున్న చిన్నారులందరికీ ఈ టీకాలు వేయించాలని సూచించారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే పిల్లలు, జలుబు, జ్వరమున్న వారికి టీకాలు వేయించరాదని సూచించారు. ఇంతకుముందు నుంచి మనం మిజిల్స్ అయితే ఏదైతే వ్యాక్సిన్ ఇస్తున్నామో ఆ మిజిల్స్ బదులు మనం ఇప్పుడు ఎంఆర్ వ్యాక్సిన్ రొటీన్ ఇమ్యునైజేషన్ లో దీన్ని కలిపేసి ఇస్తాం. మిజిల్స్, రుబెల్లా అనేది 2 కలిపి ఒకటే ఇంజెక్షన్, 2 ఒకే దాంట్లో కలిపి ఉంటాయి. సో దిస్ 0.5 ml మనకు లెఫ్ట్ థంబ్ మీద, స్కిన్ కి గోర్ మీద కలిపేటట్టుగా మీకు మార్కింగ్ కూడా వేస్తాము. పిల్లలు సిక్ ఉండి ఎక్కువ రోజులు జ్వరం వస్తుంది, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, ఇంతకు ముందు ఇంజెక్షన్ ఇస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనే పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా ఇవ్వదలుచుకోవాలి. ఏదైనా ఇంజెక్షన్ ఇస్తే రియాక్షన్ వస్తుంది అనుకున్నా కూడా తీసుకోకపోవడం బెటర్. 11 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో జరిగిన ఉగ్రదాడి కేసులో నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. 2006 అక్టోబర్ 16న బేగంపేట పోలీస్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో మానవ బాంబు దాడి జరిగింది. ఆ ఘటనలో ఆత్మాహుతి దళ సభ్యుడు హోంగార్డు సత్యనారాయణ మృతి చెందారు. ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. డాలీ అనే బంగ్లాదేశీయుడే ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. ప్రధాన సూత్రధారి హుజీ ఉగ్ర సంస్థకు చెందిన గులాం యజ్దానీ అని తేల్చారు. 2006లో ఢిల్లీ పోలీసుల ఎదురుకాల్పుల్లో యజ్దానీ హతమయ్యాడు. మరో ప్రధాన నిందితుడు షాహెద్ బిలాల్, అతని సోదరుడు పాకిస్తాన్ వెళ్లిపోయారు. సిట్ అధికారులు 10 మందిని అరెస్ట్ చేసి అభియోగ పత్రాలు సమర్పించడంతో నాంపల్లి కోర్టు సుదీర్ఘంగా కేసు విచారణ చేపట్టింది. ప్రస్తుతం 10 మంది నిందితులు చర్లపల్లి, చంచల్గూడ జైళ్లలో ఉన్నారు. నేడు తీర్పు వెలువడనున్నందున నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐసీఎస్సీ, సీబీఎస్ఈ తరహాలో ఐటీఐల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఐటీఐల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశలో నైపుణ్యాభివృద్ది మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రతిపాదనకు కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దేశంలోని అన్ని పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో 70% ప్రయోగాలు, 30% ఐచ్ఛిక సబ్జెక్టులతో ఏకీకృత పరీక్షా విధానాన్ని అమలు చేసేలా జాతీయ బోర్డు ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ ఢిల్లీలో తెలిపారు. ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ స్థాయి ప్రమాణాలతో పనిచేసే ఆ బోర్డు దేశంలోని 13,000కు పైగా ఐటీఐల నుంచి ఉత్తీర్ణులయ్యే 23 లక్షల మందికి ధృవపత్రాలు అందిస్తుందని వివరించారు. డోక్లాం దగ్గర భారత్, చైనా సైన్యం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన చాలా చిన్న అంశమని టిబెట్కు చెందిన ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా అభిప్రాయపడ్డారు. ఎడిటర్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి వచ్చిన లామా భారత్, చైనా మధ్య నెలకొన్న ఏ సమస్యనైనా హిందీ, చీనీ భాయి భాయి నినాదం పరిష్కరిస్తుందని వ్యాఖ్యానించారు. ఇరుగు పొరుగు దేశాలు రెండూ ఎప్పటికీ కలిసి ముందుకు నడవాల్సిందే అన్నారు. ఆధునిక ప్రపంచంలో ప్రతి దేశం మరో దేశం మీద ఆధారపడాల్సిందే కాబట్టి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని లామా ఇరు దేశాలకు సూచించారు. సిక్కిం సెక్టార్లో చైనా సైన్యం చేపట్టిన రహదారి నిర్మాణాన్ని భారత సైన్యం అడ్డుకోవడంతో 50 రోజులుగా అక్కడ ప్రతిష్టంభన కొనసాగుతోంది.
జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలో అల్ ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ అన్సర్ గజ్వాతుల్ హింద్కు చెందిన 3 ఉగ్రవాదుల్ని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. త్రాల్లో ముష్కరులు ఉన్నట్లు ఖచ్చితమైన సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది గులాబ్బాగ్ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఓ ఇంట్లో నక్కిన ముష్కరులు కాల్పులకు దిగగా భద్రతా సిబ్బంది ధీటుగా స్పందించారు. జహీద్ అహ్మద్ భట్, ఇష్ఫక్ భట్, మహమ్మద్ అష్రఫ్ డార్ను హతమార్చి వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పులు జరుగుతున్న సమయంలో కొందరు స్థానికులు భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగగా వారిని అదుపు చేసే క్రమంలో ఒక యువకుడు మరణించాడు. ముఖ్యాంశాలు మరోసారి. నవభారత నిర్మాణానికి జిల్లాల వారీగా లక్ష్యాలు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని సూచన. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని ఉద్బోధ. 2019 ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదన్న కేటీఆర్. హరీష్ రావుతో విభేదాలు లేవని పునరుద్ఘాటన. నేరెళ్లలో అతి చేసిన పోలీసులపై చర్యలుంటాయని వెల్లడి. నేడు ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవనానికి శంకుస్థాపన చేయనున్న కేసీఆర్. పోచంపాడు చేరుకున్న సీఎం. వచ్చే ఏడాది కల్లా రైతులకు నీరిస్తామన్న హరీష్ రావు. నవ్యాంధ్ర రాజధానిలో మరో ప్రతిష్టాత్మక సంస్థ. దొండపాడులో బీఆర్ శెట్టి హెల్త్ సిటీకి నేడు సీఎం శంకుస్థాపన. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన అధికారులు. 2018 కల్లా అమరావతిలో ప్రముఖులు, ఉద్యోగులకు ఇళ్లు. సీఆర్డీఏ సమావేశంలో చంద్రబాబు నిర్దేశం. ఫార్ములా 1 రోడ్డుగా ఒక రహదారి నిర్మించాలని ఆదేశం. ఐసీఎస్సీ, సీబీఎస్ఈ తరహాలో ఐటీఐల కోసం ప్రత్యేక బోర్డు. త్వరలో దేశవ్యాప్తంగా ఏకీకృత పరీక్షా విధానం. సన్నాహాలు చేస్తున్న నైపుణ్యాభివృద్ది మంత్రిత్వ శాఖ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.